వెల్కమ్ టు ద షో ఫర్ ద పీపుల్. మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రుణమాఫీకి సంబంధించి ఎప్పటికప్పుడు మాటల యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా రాజీనామాలు చేయాలంటూ ఒకరిపై ఒకరు వాగ్యుద్ధం అయితే చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. దానికి అనుగుణంగానే ఓట్లు పడ్డాయి. కానీ వాటిని మాఫీ చేసే క్రమంలో మాత్రం 3 విడతలుగా చేశారు, లేదా 3 సార్లు దాన్ని చేసిన సందర్భాన్ని చూపించి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు, కేవలం రుణమాఫీ అనే ఒక నాటకం మాత్రమే ఆడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది. అదే సందర్భంలో మీరు గతంలో రుణమాఫీకి సంబంధించి ఒక హామీ ఇచ్చారు, దాన్ని ఎంతవరకు నెరవేర్చారో గుర్తు తెచ్చుకోండి అంటూ మరోవైపు కాంగ్రెస్ పార్టీ దానికి కౌంటర్ ఇస్తూనే ఇప్పటికైతే మేము 2 లక్షలు రుణమాఫీ చేశాము, టెక్నికల్ రీజన్స్తో కొన్ని ఆగాయి, వాటిని కూడా రుణమాఫీ చేస్తాము, కాదు కొన్ని రోజులు ఆగండి అంటూ వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా దీంట్లో చూస్తే మాత్రం 2 రాజీనామాలకు సంబంధించిన సవాళ్లు నడుస్తున్నాయి. ఒకటి మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సవాళ్ళు, ఎందుకంటే రుణమాఫీ చేయడం సాధ్యం కాదు, అది చేసి చూపిస్తే నేను రాజీనామా చేస్తానంటూ ఆయన మాట్లాడిన మాటలకు ఇప్పటికీ రాజీనామా చేయాలంటూ ఓవైపు మైనపల్లి హనుమంతరావుతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా హరీష్ రావుకి ఛాలెంజ్ చేస్తూ మరొకసారి పిలుస్తున్నారు, మీరు వెంటనే రాజీనామా చేయాలి, రుణమాఫీ చేశాము అంటూ. అయితే రుణమాఫీ ఎక్కడ జరిగింది? ఇప్పటివరకు 50% కూడా రుణమాఫీ దాటలేదు, కేవలం మీరు రుణమాఫీ పేరుతో కొత్త నాటకానికి తెరతీస్తున్నారు అంటూ హరీష్ రావు మండిపడుతున్నారు. అదే సందర్భంలో ఏవైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మీపైన ఉంది, వాటి గురించి కూడా మాట్లాడండి అంటూ హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. మొత్తానికి రుణమాఫీకి సంబంధించినంతవరకు అయితే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఎందుకంటే మొన్నటికి మనం చూస్తున్నాము, రుణమాఫీ జరగలేదంటూ మాట్లాడడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఒక కాల్ సెంటర్ని ఓపెన్ చేసింది. టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే దాదాపుగా 1,20,000 కాల్స్ వచ్చాయంటూ బీఆర్ఎస్ పార్టీ నిన్న ప్రకటించడం కూడా మనం చూసాం. మొత్తానికి ఎంతమందికి జరిగింది, ఇంకా ఎంతమందికి రుణమాఫీ జరగాలి అన్న విషయంపైన క్లారిటీ రావాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో ఈ రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉందా లేదా అన్న అనుమానాలు కూడా ప్రతి ఒక్కరిలో ఉన్న నేపథ్యంలో ఇదే విషయంపైన మనం చర్చను ప్రారంభిస్తున్నాం. మనతో పాటు అందర్ సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. తను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, మనతో పాటు సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. అందర్ సత్యం గారు, ఇక్కడ ప్రతి ఒక్కరి దాంట్లో ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలను ఇన్ఫ్లుయెన్స్ చేసిన కొన్ని విషయాల్లో ఖచ్చితంగా రైతు రుణమాఫీ అనేది చాలా కీలకమైన అంశము. మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాము. మొదటిసారి 1,00,000 లోపు రుణమాఫీ అన్నారు, తర్వాత 1,00,000 పైన 1.5 lakh దాకా రుణమాఫీ అన్నారు. ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగిపోయింది అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కానీ మా రుణం ఇంకా మాఫీ కాలేదంటూ చాలామంది ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం రుణమాఫీ ఇష్యూ మొత్తం ఎలా చూడాలంటారు? వాస్తవానికి ఇవాళ రుణమాఫీ చేయడం అనేది ఏ రాష్ట్ర డిస్టర్బెన్స్ వస్తుందండి. ఆదర్శ్ నుంచి స్టాప్ చేయండి, మైక్ స్టాప్ చేయండి. నరసింహగౌడ్ గారు, మీరు మ్యూట్లో పెట్టుకోరా ప్లీజ్, డిస్టర్బెన్స్ వస్తుంది. మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. ఎస్, ఇవాళ ఈ రుణమాఫీ అనేది రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏ రాష్ట్రం అయినా రుణమాఫీ చేయడం చాలా కష్టం. అది మొదటి అంశం. ఎందుకంటే 3% ఫిజికల్ డెఫిసిట్ కన్నా ఎక్కువ చేయడానికి వీల్లేదనేటువంటి కండిషన్ ఉన్న తర్వాత మన జీడిపి ప్రకారం మనం 42,000 కోట్లే అప్పు తెచ్చుకునే అవకాశం ఉంది. అందులో రుణమాఫీకి 31,000 కోట్లు ఖర్చు చేయాలి. అందుకని తెలంగాణలో కాంగ్రెస్ చేసినా, బీఆర్ఎస్ చేసినా, గతంలో చేసినా, ఇప్పుడు చేసినా అప్పులు తెచ్చి చేయటమే. ఇది ఒక అంశం. రెండవది, ఇటువంటి ప్రెజర్లో కూడా రుణమాఫీకి పూడుకోవటం అనేటువంటిది రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పెద్ద ధైర్య సాహసాలు చేసింది. ఎందుకంటే అదనంగా ఇంకెక్కువ బీఆర్ఎస్ పాలన తర్వాత ఎక్కువ పేమెంట్ చేయాల్సి వస్తుంది, కాళేశ్వరం అయితే మిగతా అన్నీ కూడా. కాబట్టి ఇది ఒక పెద్ద సాహసం. మూడవది, ఇవాళ రుణమాఫీ సుమారుగా ఒక 18,000 కోట్లు, 17,900 కోట్లు రుణమాఫీ చేసింది వాస్తవం. ఇంకా 50% రుణమాఫీ చేయాల్సి ఉన్నది అనేది కూడా వాస్తవమే. ప్రతిపక్షాలు ఇచ్చేటువంటి లెక్క కూడా వాస్తవమే. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏమంటుందంటే టెక్నికల్గా ఉన్నటువంటి అన్నీ కూడా మేము ఫేజ్ వైజ్ అది పరిష్కారం అయినప్పుడల్లా క్రెడిట్ అవుతుంటాయి. టోటల్గా 31,000 కోట్ల రుణమాఫీ చేయటం ఖాయం. మేము దాని నుంచి వెనక్కిపోయే పరిస్థితే లేదు. ఇవాళ ఉన్న పరిస్థితులు కూడా 18,000 కోట్లు ఏక విడతగా చేశాం. ఇంతకుముందు మీరు
విడతల వారిగా అంటారు, దాన్ని విడతల వారిగా అనరు. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో చేస్తే ఒకేసారి చేసినట్టు లెక్క. అవునవును. ఇప్పుడు కేసీఆర్ 25 లోపు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో, 50 లోపు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో, 75లో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో, ఒక్కొక్క ఇయర్లో చేసుకుంటూ వచ్చింది. అవును అది 4 విడతలు చేశాడు. అట్లా దాన్ని విడతలు అంటారు. ఇప్పుడు ఇది విడతలు కాదు, అవును కరెక్ట్ ఇది కరెక్ట్. ఒకే ఫైనాన్షియల్ ఇయర్లో చేశారు కాబట్టి ఒకే విడతలు చేసినట్టే లెక్క మనం మాట్లాడుకుంటప్పుడు. అదే 3 కాబట్టి సందర్భాలు లేదా 3 పర్యాయాలు అంతే. ఎస్ మీరు అంతే. కరెక్ట్. ఇప్పుడు అందుకని ఇవాళ 18,000 కోట్ల రుణమాఫీ చేయటం అనేటువంటిది చాలా పెద్ద అచీవ్మెంట్. మిగతా 12,000 కోట్లు కూడా రుణమాఫీ చేస్తామంటారు, మేము వెనక్కిపోయే ప్రసక్తే లేదంటారు. కాబట్టి నమ్మాలి, ఇది ఒక అంశం. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సిన్సియర్ ఎఫర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా 50% మందికి రుణమాఫీ చేయాల్సి ఉంటే ఎవరెవరికి చేయరో, చేయదలుచుకున్న వాళ్ళు ఫలానా వాళ్ళకు చేయమని డిక్లేర్ చేస్తే వాళ్ళు రీపే చేసుకుంటారు. ఎందుకు రీపే చేసుకుంటారంటే పంట రుణాలకు ఉన్నటువంటి వడ్డీ రేటు 7%. సంవత్సరం లోపు రీపే చేస్తే 7%. సంవత్సరం దాటినాక ఒక్కరోజు దాటిన పే చేస్తే అది 11-12% మధ్య ఉంది. కాబట్టి 7% రుణ పే చేస్తే అందులో కేంద్ర ప్రభుత్వం నుంచి 4% క్రెడిట్ అవుతుంది. కాబట్టి కేవలం 3% అంటే పావలా వడ్డీ మాత్రమే పడుతుంది రైతుల మీద. కాబట్టి మేము అందరూ చేస్తాం అనుకుంటుంటే ఎవరు రీపే చేయకపోతే వాళ్ళకు ₹1,00,000 12,000, 2 లక్షలకు 22,000 పడుతుంది. అదే మీకు చేయము అని అంటే ఈ 14,000 సంవత్సరం లోపు రీపే చేసుకుంటారు. అందులో 8,000 కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ చేస్తుంది, 6,000 మాత్రమే రైతుల మీద భారపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఎంత సిన్సియర్గా అయితే 1 ఇయర్లోనే 18,000 కోట్ల రుణమాఫీ చేసిందో, మేము మిగతా వాళ్ళకు కూడా ఈ టెక్నికల్ అంశాలు పరిష్కారం అవుతా ఉంటే వేస్తామన్నారు. మూడోది, ఈ విధంగా కూడా ఎవరికైతే ఇవ్వదలుచుకోలేదో వాళ్ళ ఎవరెవరికి ఎవరో వాళ్ళు డిక్లేర్ చేస్తే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ సంబంధించి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ఇదొకటి. రెండోది, బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ నిన్న బండి సంజయ్ కానీ ఇవాళ రఘునందన్ గానీ ఏమంటారంటే మీరు అసలు రుణమాఫీ చేయలేదు, ఒకటి ఫార్స్ అంటున్నారు. రైట్. కానీ బీజేపీ వైపు చూస్తే అసలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ రుణమాఫీలు చేయొద్దు, ఇటువంటి ఉచిత హామీలు చేయొద్దు. ఒక్కసారి నేను ఇక్కడ ఇంటరప్ట్ చేస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తారు, ఒకసారి ఇంటరప్ట్ చేస్తాను. మనతో పాటు ఇదే విషయం పైన రెస్పాండ్ అయ్యేందుకు దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేవిప్రసాద్ గారు, చెప్పండి. ఇవాళ మనం చూస్తున్నాం ఏదైతే రుణమాఫీకి సంబంధించి మీరు కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నారు. కేవలం 50% మాత్రమే రుణమాఫీ అయిందని మీరు ఒకవైపు మాట్లాడుతుంటే, మరోవైపు బీజేపీ వాళ్ళు దీన్ని మొత్తాన్ని ట్రాష్ అనే విధంగా కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా సిన్సియర్గా చేసిన ఎఫర్ట్స్ని ఇప్పటికీ ఏమాత్రం అయితే చేయగలిగారో అది చేసిన దాన్ని మీరు అభినందించకపోగా ఇలా ఒక్కటండి, ఇప్పుడు రుణమాఫీ అనేటువంటిది ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ. డిసెంబర్ 9న చేస్తామన్నారు. సరే, రకరకాల కారణాల వల్ల ఆగస్టు 15 వరకు పొడిగించిన తర్వాత ఇవాళ మేము అందరం కూడా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఎస్ఎల్బిసిలో స్వల్పకాలిక పంట రుణాల కోసం వచ్చిన లెక్క 49,000 కోట్లు. ఆ తర్వాత ఐటీ వాళ్ళకి తగ్గిస్తాం, ఇంకొకరికి తగ్గిస్తాం, కండిషన్ సప్లై అని దాన్ని 41,000 కోట్లకు తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయం. ఆ తర్వాత బడ్జెట్ కు రేవంత్ రెడ్డి గారు 31,000 కోట్లు అన్నారు. ఆ తర్వాత బడ్జెట్ లో 26,000 కోట్లు అన్నారు. ఇప్పుడు ఇచ్చింది 17,000 కోట్లని వీళ్ళు చెప్తున్నారు. కానీ నిన్న పొంగులేటి ప్రకటన కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చూస్తే దాదాపుగా 12 నుంచి 15 లక్షల మందికి ఇంకా రుణమాఫీ జరగాల్సినటువంటి అవసరం ఉంది, 4వ విడత అని చెప్తా ఉన్నారు. ఒకవైపు మేము మొత్తం చేసినామని ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇది 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 దేనికి సూచిక అనేటువంటి విషయాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నది. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. ఇవాళ ఎవరైతే అర్హత ఉన్నారో అర్హత ఉన్న రైతులందరూ కూడా తమ బాధను వెలగక్కడానికి వివిధ వేదికల మీదకి వస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు, రాస్తారోకలు చేస్తా ఉన్నారు, రకరకాల పోరాటాల వైపు దిగుతా ఉన్నారు. ఇది పార్టీల ప్రమేయం లేకుండానే రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి సందర్భంలో కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతున్నది ఏంది, అందుకే 22న మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు పెట్టినాం. డెఫినెట్ గా రుణమాఫీ జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీని అడుగుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. వాళ్ళు మా మీద ఎదురుదాడి చేసినా, భౌతిక దాడులు చేసినా, మమ్మల్ని రకరకాల పేర్ల మీద తిట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసినప్పటికి కూడా
డెఫినెట్ గా ప్రజల పక్షం ఉంటాం, ప్రతిపక్ష కానీ పాత్ర. ప్రజల పక్షం ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. మొదటిది మీరు అన్నట్టుగా ఏదైతే నిన్న పొంగులేటి చెప్పింది కానివ్వండి, అది కానీ 2 లక్షల పైన ఎవరికైతే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు మీరు 2 లక్షలు కన్నా ఎక్కువ ఏదైతే ఉందో అమౌంట్ మీరు పే చేస్తే మిగిలిన 2 లక్షల రూపాయలు మేము డిపాజిట్ చేస్తాం, సో దట్ మీకు అది రుణం అనేది జీరో అయిపోతుంది అనేది ఒక పాయింట్. ఇప్పుడు ఒకటి వాళ్ళు ఏమన్నారు, 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమంటారు, 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులందరూ కూడా అప్పులు తెచ్చుకొని వడ్డీలకు తెచ్చుకొని షావుకార్ల దగ్గర కొండి మళ్ళీ రుణభారం కండి మేము 2 లక్షలు మాత్రం ఇస్తామని చెప్పి రకరకాల కండిషన్స్ పెడతా ఉన్నారు. ఈ కండిషన్స్ ని మేమందరం కూడా అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించినాయి. రెండవది ఇలా క్షేత్రస్థాయికి పోదాం మనం. ఎనీ విలేజ్ ఏ ఎమ్మెల్యేదైనా పర్వాలేదు, 119 నియోజకవర్గాలు అంటే దాదాపుగా 18-19 అర్బన్ నియోజకవర్గాలు వదిలేసి 100 నియోజకవర్గాల్లో ఏ గ్రామం అయినా మోడల్ స్టడీ తీసుకుందాం. దీనికి పత్రికా ప్రతినిధులు కానీ విలేకరులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ఏదన్నా ఒక విలేజ్కి పోయి ఆ విలేజ్ లో రుణమాఫీకి అర్హులు ఎంతమందికి అయినాయి. మీరు అన్నట్టు 50% కూడా కాలేదు, 43% అని ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఆ లెక్కలు కూడా ఇంకా సరైనటువంటి రీతిలో లేవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రుణమాఫీకి అవసరమైనటువంటి ప్రయత్నం ఇంకా స్పీడ్ గా కొనసాగాలి. అనేక మంది 5 లక్షల మంది రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇస్తలేమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. 2 లక్షలు పాన్ కార్డుకు ఆధార్ కార్డుకు లింక్ అయితలేమన్నాడు. 8 లక్షల మంది ఏమో 2 లక్షలకు పైన ఉన్నారన్నారు. అంటే ఇదంతా ఎట్లయితుందండి? 22 లక్షలు ఒక దగ్గర చెప్తారు, ఇలా 17 లక్షలు 10-12 లక్షల మందికి ఇంకా చేరనే లేదు. కాబట్టి ఈ లెక్కలన్నీ కూడా రైతాంగంలో గందరగోళం రేపుతా ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఇవాళ రైతులందరూ కూడా ఆవేదనతో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వం రుణమాఫీ చేయకుంటే మేము రణం చేస్తామని ఇవాళ రైతులందరూ కూడా. కానీ మీరు రణం చేస్తారని భయపడుతున్నారా, లేకపోతే రుణమాఫీ ఇప్పటికే జరిగిన ప్రయత్నాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేక? ఎందుకంటే రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యనో ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని స్వీకరించేందుకు మీరు ముందు పడకుండా ఉండడం కోసమే ఇలా కారణాలన్నీ వెతుకుతున్నారన్నది కదా ఆరోపణ. ఇప్పుడు హరీష్ రావు గారు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలైనా ఒక రుణమాఫీకే పరిమితమైదాం. రుణమాఫీ జరిగితే రాజీనామా చేస్తానన్నాడు హరీష్. ఈ 4వ విడతలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినా పొంగులేటి చెప్పినా ఇవాళ బ్యాంక్ బట్టి విక్రమార్క గారు చెప్పినా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంకా రుణమాఫీ కాలేదు, ఇంకా విడత రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నారు. రాజీనామా రేవంత్ రెడ్డి చేయన్నా హరీష్ రావు చేయన్నా? అంటే మీరు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. హరీష్ రావు గారిని రాజీనామా చేయమని అడిగే నైతిక హక్కు లేదు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఇన్ టైంలో రుణమాఫీ చెయ్యలేదు. రైట్. అయితే ఇక్కడ మరొక టెక్నికల్ అంశాలతో ఆగిన వాటిని వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు దీంతో క్లోజ్ అయిపోలేదు, ఇది నిరంతర ప్రక్రియ. ఏదైతే టెక్నికల్ అంశాలు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకున్న కొద్దీ రైతులు క్లియర్ చేసుకున్నా వీళ్ళు క్లియర్ చేసుకుంటే అవి మాఫీ అయిపోతూ ఉంటాయి. నేనేమంటున్నా, సాంకేతిక కారణాలు ఉంటాయి, మేము ఉండయి అని అనం. ఒక్కొక్కసారి మిస్ మ్యాచింగ్ ఇవన్నీ అవుతాయి. 100 రోజుల్లో చేస్తామన్నోళ్ళకు ఇటువంటి కసరత్తు చేయలేదా ప్రభుత్వం? ఎందుకున్నదిగా? అంటే మీరు ఈ 8 నెలల నుంచి ఏం చేస్తున్నారు? అంటే మీకు అసలు ఈ టెక్నికల్ కారణాలు ఏంటి? 31 కారణాలు ఉన్నాయని మీరు రకరకాలుగా లీగల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము చెప్తున్నాం, ఉంటే టెక్నికల్ కారణాలు ఉంటే విలేజ్ లో డిస్ప్లే చేయండి, ఏ గ్రామానికి గ్రామానికి ప్రకటించండి. ఎంతమందికి వచ్చినాయి, సాంకేతిక కారణాలు ఎన్ని ఉన్నాయి, అర్హులు ఎంతమంది, అసలు ఈ రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులు ఎంతమంది, అయిపోయిందని ఎట్లా చెప్తారండి? అసలు రుణమాఫీ 43% జరగలేదు, అయిపోయిందని రాళ్ళ ఖాళీ డబ్బాల రాళ్ళు కొట్టంగానే అయిపోతుందా? అయిపోయినాయని. ఎస్, ఫైనల్గా ఒక మాట చెప్పండి. మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ₹1,00,000 రుణమాఫీ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది, 8 నెలల్లోనే ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా సరే ఈ రుణమాఫీకి పూనుకున్నాము, కొద్దిగా క్లియర్ చేస్తున్నాము అని చెప్తున్నప్పుడు దాన్ని అభినందించాల్సింది పోయి మీరు ఇట్లా మాట్లాడడం కరెక్టేనా అన్నది ఒక పాయింట్. ఇప్పుడు నేను ఏమంటున్నా, రుణమాఫీ చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయం, కానీ చెయ్యకపోవడం అనేటువంటిది రైతాంగానికి మోసం. చెయ్యకుండానే చేస్తామని చెప్పడం అనేటువంటిది ప్రజల్ని చీటింగ్ చేయడం, రైతాంగాన్ని చీటింగ్ చేయడం. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా మేము 10 ఏళ్ల కాలంలో మేము ఎంత చేసినామో ₹1,00,000 అన్నాము, 1,00,000 వరకు చేసినాము. అప్పుడు 35 లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందారు. 19,000 కోట్లు మేము రుణమాఫీ చేసినాం 3 విడతలు. మేము ఏమిటి, మీరు కూడా 4 విడతలు చేస్తున్నారు కదా, ఈ 4 విడతల్లో మీరు చేసింది ఎంత, చెయ్యాల్సింది ఎంత
అసలు అర్హులు ఎంతమంది ఇవి ప్రకటించమనండి. అంటే ఇక్కడేమో డేస్ అంటే రోజుల వ్యత్యాసంలో వీళ్ళు చేశారు, మీరేమో సంవత్సరాల వ్యత్యాసంలో చేశారు. అంటే 3 సంవత్సరాల పాటు చేశారు, వీళ్ళేమో మేము హామీ ఇవ్వలేదు కదండి. మేము డిసెంబర్ 9కే చేస్తాం. మేము దేవుని మీద ఒట్టు, కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు, యాదగిరి నరసింహన్న మీద ఒట్టు, లేకుంటే చర్చ్ మీద ఒట్టు, మేము సారక్కల మీద ఒట్టు అని మేము పెట్టుకోలేదే. రైట్. మేము 100 రోజులు డెడ్ లైన్ మేము పెట్టుకోలేదే. పెట్టుకున్న వాళ్ళు సమాధానం చెప్పాలి. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? నిజంగానే రుణమాఫీ జరిగింది అంటే? డెఫినెట్ గా ఇప్పటికీ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే రుణమాఫీ అర్హులైనటువంటి వాళ్ళకి అందరికీ చెయ్యండి. మీరన్న 31,000 కోట్లు కూడా ఇంకా చెయ్యలేదు. 26,000 కోట్లే బడ్జెట్ లో పెట్టిండ్రు. 31,000 కోట్లు రుణమాఫీ చేసి రైతాంగం మెప్పు పొందండి. మీరు రైతాంగంతో శభాష్ అనిపించుకోండి. ఈ ధర్నాలు ఎందుకు, ఈ ఇరిటేషన్ ఎందుకు, గ్రామాలలో ఈ ఘర్షణలు ఎందుకు, వీటన్నిటి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు, మీరు లైన్లోకి వచ్చి మీరు అభిప్రాయం తెలియజేసినందుకు. ఒకసారి నరసయ్య గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. నరసయ్య గౌడ్ గారు, విన్నారు మీరు చాలా క్లియర్గా హామీ ఇచ్చారు, కంప్లీట్ చేస్తాను అన్నారు. కానీ మీరు ఏం చేశారంటే కొద్దిగా చేసేసి మిగిలినంతా మహాబ్రహ్మాండం అని చెప్పి మీరు అందరిని అనుకోమని కోరుకుంటున్నారు అన్నది ఒక ఆరోపణ. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. నేను ఇప్పటిదాకా అందా సత్యం గారు ప్లస్ దేవి ప్రసాద్ గారు మాట్లాడిన విషయం విన్నా నేను. అయితే నేను ఒకటే చెప్తున్నా, ఇది రైతు రుణమాఫీ అనేది మేమేం చెప్పినామంటే 31,000 కోట్ల రూపాయలు, సుమారు 40 లక్షల అటు ఇటుగా రైతులకు లబ్ధి చేకూరుస్తబోతాము, వాళ్ళను రుణ విముక్తులను చేస్తామన్నాం అని చెప్పినాం మేము. రైట్. దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. నేను ఒక్కటే విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, కీలకమైన విషయం ఏంటంటే 2018 డిసెంబర్ 11వ తారీఖు వరకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రుణమాఫీ చేసిండు. ఆ డేట్ కట్ ఆఫ్ తీసుకున్నాడు ఆయన. మేము ఇమీడియట్ 11th వరకు వారు తీసుకున్నారు కాబట్టి 12th డేట్ నుంచి ఈ అంటే మేము వచ్చిన తర్వాత డిసెంబర్ 12th డేట్ వరకు మేము తీసుకున్నాం. ఈ లోపల మీరు గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ హయాంలో తీసుకున్న రుణాలను కూడా మేము మాఫీ చేస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మేము ఒకటే విషయం, 2 లక్షల వరకు మిత్తితో సహా 2 లక్షల వరకు ఉన్న రుణాలను మేము మాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం. అది 31,000 కోట్ల రూపాయలు అవుతుందనేది వాస్తవం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పటి వరకు సుమారు 18,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేసినాం. 22 లక్షల చిల్లర, సుమారు 23 లక్షల వరకు మేము రైతులకు లబ్ధి పొందిరు. మిగతా వాళ్ళు ఏమైందంటే కొంతమందికి రేషన్ కార్డులు లేవు, ఇంకా కొంతమందికి మిస్ మ్యాచ్ అయింది, ఇంకా కొంతమందికి వాళ్ళ పాస్బుక్ లో డిఫెక్ట్ ఉంది, ఇంకా కొంతమందికి వాళ్ళ అకౌంట్ లో డిఫెక్ట్ ఉంది. 8 లక్షల పైచిలుకు మంది 2 లక్షల అంటే 8 లక్షల పైచిలుకు రుణము తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే సుమారు 40 చిల్లర లక్షల రూపాయలు అవుతుంది. అయితే నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. మిగతా వారికి కూడా 2 లక్షల పైచిలుకు ఎవరైతే తీసుకున్నారో ఆ పైచిలుకు అమౌంట్ కట్టిన తెల్లవారి మర్నాడే మిగతా 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందని నేను చెప్పడం కాదు, ముఖ్యమంత్రి చెప్పిండు, సంబంధిత మంత్రి చెప్పిండు. ఇప్పుడు అదే కదా సమస్య. ఈ 2 లక్షలు వస్తుంది అనుకొని దానిపైన ఉన్న అమౌంట్ అప్పులు తెచ్చుకొని మీరు రుణము విముక్తులు చేస్తాము అన్నారు. కానీ పాస్బుక్ డిఫెక్ట్ ఉందో లేకపోతే అంటే రేషన్ కార్డు లేదో వాళ్ళ ఇంటికి మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ వెళ్ళి ఎంక్వైరీ చేసి దాన్ని సర్టిఫై చేసిన తర్వాత రుణమాఫీ అవుతుంది. నేను ఒకటే కీలకమైన విషయం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే 15th ఆగస్టు రోజు మేము పూర్తి రుణమాఫీకి మేము డబ్బులు విడుదల చేసినాం. ఆ రోజు సవ్యంగా ఉన్న అకౌంట్లకు చేరినాయి, సవ్యంగా లేని అకౌంట్లకు చేరలేదు. అంటే మేము రుణమాఫీ చేసినట్టే. రైట్. రెండో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు విమర్శలకు అంటే రాజకీయ విమర్శలకు లబ్ధి కొరకు వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు. ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు అంటే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని మీరు ఒకసారి జాగ్రత్తగా వింటే 1 లక్ష రూపాయల రుణాలు కనుక ఉంటే ఫస్ట్ సంవత్సరం 25,000 రూపాయలు వేసిండ్రు. 25,000 రూపాయలు వేసిన తర్వాత సంవత్సరం ఆగిండ్రు అంటే మళ్ళీ 1 లక్ష అయింది కదా.
నెక్స్ట్ సంవత్సరం 25,000 వేసిండ్రు, మిత్తి కిందనే పోయింది, మళ్ళీ 1,00,000 అయింది. అంటే 4 సంవత్సరాలు 25,000 వేయడం వల్ల మిత్తి మాఫీ అయి అసలు ఉంది, వాళ్ళని ముంచేసింది. రైట్. రెండోది 2008లో మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ 1,00,000 రూపాయలు అన్నారు. 1,00,000 రూపాయల రుణమాఫీ అన్న వాళ్ళు మొదటి 2 ఇయర్స్ దాన్ని టచ్ చేయలేదు. 3వ సంవత్సరంలో 400 కోట్ల రూపాయలు, 4వ సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయలు, తర్వాత పోయేటప్పుడు ఒక 7,800 కోట్ల రూపాయలు ఇచ్చి చివరకు రైతులను ముంచినటువంటి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము నిజాయితీగా నిక్కచ్చిగా చేసినటువంటి రుణమాఫీని వీళ్ళు అభ్యంతరం పెడుతుండ్రంటేనే వీళ్ళు అర్థం చేసుకోవాలి మనం. రైట్. అతి కీలకమైన విషయం సార్, అతి కీలకమైన విషయం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే, మేము ఎప్పుడు కూడా చెప్తా ఉంటాం, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్తా ఉంటాం. 22వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇది హిడెన్బర్గ్ నివేదిక మీద మేము ఆందోళన చేయబోతా ఉన్నాం 22వ తారీఖు. కానీ అదే రోజు మమ్మల్ని తగ్గించడానికి, మీడియాలో స్పేస్ సంపాదించడానికి బీజేపీ సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే రోజు ఆందోళన చేపట్టబోతా ఉంది. అంటేనే మీకు అర్థం కావాలి. రైట్ రైట్ రైట్. ఆ డిస్కషన్ కూడా చేద్దాం ఒకసారి. ఎస్, ఆ డిస్కషన్ చేద్దాం ఒకసారి. అజయ్ గారి దగ్గరికి వెళ్దాము. ఇంతకుముందు మధ్యలో ఇంటరప్ట్ చేశాను నేను. మేము రుణమాఫీ చేస్తాం, ఎవరైతే సవ్యంగా అకౌంట్లు ఉన్నాయో వాటి రుణమాఫీ రైట్ రైట్. అది డిస్కస్ చేద్దాం. అది డిస్కస్ చేద్దాం. అజయ్ గారు రైట్ రైట్. అజయ్ గారు నజయ్ గారు ఒక నిమిషం. ఎస్ ఎస్ అజయ్ గారు. ఇప్పుడు ఒకటేనండి, నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నిజాలు చెప్పాలి. ఏ పార్టీ కోపం వచ్చినా, ఏ పార్టీకి అనుకూల వ్యతిరేక అనిపించినా ఈ సందర్భంగానైనా నిజాలు చెప్పాలి. ఇప్పుడు సపోజు బీఆర్ఎస్ ఒక 18,000 కోట్ల రుణమాఫీ చేసింది, కాంగ్రెస్ కూడా 18,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇంకా చేయాల్సి ఉంది అనేది అది ఇప్పుడు వద్దు. కానీ కాంగ్రెస్ చేసిన రుణమాఫీకి 100కు 100% రైతులు లబ్ధి పొందారు, ప్రయోజనం పొందారు. బీఆర్ చేసినటువంటి 18,000 కోట్లలో 50% లబ్ధి పొందారు. మన నరసయ్య గౌడ్ గారు కొంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. ఏమనంటే 1,00,000 రూపాయల రుణం ఉంటే 25,000 ఇచ్చారు, ఇంకా 75,000 ఉంది, మళ్ళా వడ్డీతోటి 1,00,000 అయిందని. కాదు, అసలు లక్షలకు అసలు ఇవ్వలే. మొదటి సంవత్సరం 25,000, రెండో సంవత్సరం 50,000, అవి ఇవ్వలే అసలు లక్షలకు. 3వ విడత 4వ విడతలో వాళ్ళు పోయే ముందర 1,00,000 రుణమాఫీ చేశారు. అయితే ఈ 1,00,000 రుణమాఫీ వాళ్ళకు ఈ క్రాప్ లోన్ వాళ్ళకు సంవత్సరం లోపు అయితే 7% వడ్డీ, సంవత్సరం అయితే 11% అని చెప్పా కదా. ఈ 5 సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేశారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 1,00,000 వాళ్ళకు. 5 సంవత్సరాల 11% చొప్పున దరిదాపు 55,000 రుణ వడ్డీ కట్టారు వాళ్ళు. 1,00,000 రుణమాఫీ చేస్తే వాస్తవానికి రైతుకు ప్రయోజనం కలిగింది 45,000. 55,000 వడ్డీ కట్టారు. కాబట్టి ఇవాళ వడ్డీ మొత్తం రైతులతోటి గట్టించి 4వ సంవత్సరం 5వ సంవత్సరం రుణమాఫీ చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్. అది రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటి సంవత్సరమే రుణమాఫీ చేసింది. అంటే 1,00,000 రుణమాఫీ చేస్తే 1,00,000 బెనిఫిటే, 2,00,000 రుణమాఫీ చేస్తే 2,00,000 బెనిఫిటే. ఇప్పుడు చేసిన రుణం అంతా బెనిఫిటే. కానీ బీఆర్ఎస్ చేసిన రుణమాఫీని కాంగ్రెస్ రుణమాఫీ తోటి పోల్చడానికి వీల్లేదు. అబ్సల్యూట్లీ రాంగ్. తర్వాత ఇది 4 విడతలు కాదు, 4 విడతలు అంటే 4 ఫైనాన్షియల్ ఇయర్లు చేశారు కాంగ్రెస్. ఇది ఒకే ఫైనాన్షియల్ ఇయర్ చేశారు. కాబట్టి ఆ కాంగ్రెస్ చేసిన మాఫీని ఇవాళ పోల్చడానికి వీల్లేదు, బీఆర్ఎస్ వాళ్ళు పోల్చుకోవడానికి వీల్లేదు. ఇది ఒక అంశం, జరిగిన నిజం ఇది. తర్వాత రెండోది, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు రేపు 22 ధర్నా చేయండి అంటారు. వాళ్ళేమో 5 ఏళ్లలో చేసి వీళ్ళు 8 నెలల్లో చేస్తే ఇంకా చేయరని అంటబట్టమంటే అది పొలిటికల్ ఇష్యూ. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఇచ్చిన హామీనే కదా, దాన్ని నన్ను చెప్పనియండి, దాన్ని పొలిటిసైజ్ చేయడానికి ఈ ఆందోళన పిలిపించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ని మిగతా రైతులకు కూడా రుణమాఫీ చేయండి అని డిమాండ్ చేయడంలో తప్పు లేదు, బీఆర్ఎస్తో తప్పు లేదు. లేదా సేకరించి ఫలానా అకౌంట్లకు రుణమాఫీ చేయలేదని ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడంలో కూడా తప్పు లేదు. కానీ ఇప్పుడే చేయరి తేల్చురి మా వాళ్ళు 22 నాడు ప్రదర్శనలు వేస్తుంటే ఇది ఖచ్చితంగా పొలిటిసైజ్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం. 5 ఏళ్ల తర్వాత చేసి వాళ్ళు 8 నెలలు చేసిన వాళ్ళని మీరు చేయరు ఇప్పుడు అనటం అనేటువంటి కరెక్ట్ కాదు. ఇది బీఆర్ఎస్ సంబంధించి.
బీజేపీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ కూడా ఈ మాఫీకి వ్యతిరేకం. ఏ రాష్ట్రాలు అనుమతించట్లే. ఇక్కడ చేసినప్పుడు మరి మీరు మా ఇతర రాష్ట్రాలు చేయనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో తొందర చేయరని ఎట్లా అడుగుతారు? లేదా చేసిందంతా ట్రాష్ అని ఎట్లా అంటారు? కాబట్టి ఇవాళ ఆ రెండు పార్టీ చేసేటువంటి విమర్శలు కూడా ప్రజలు పెద్దగా స్పందిస్తారని నేను అనుకోవట్లేదు. డిమాండ్ చేయొచ్చు, రెండు పార్టీలు కూడా డిమాండ్ చేయడం తప్పులేదు. మిగతా వాళ్ళకు కూడా పే చేయాలి, ఇగో అకౌంట్లు వీళ్ళకు జమ కాలేదు, తర్వాత అసలు మీరు ఎవరికి మాఫీ చేయరో చెప్పండి, ఎవరికి మాఫీ చేయదలుచుకున్నారో చెప్పండి, ఇవి అడగటంలో తప్పులేదు. కానీ ఇప్పుడే చేయరని కాంగ్రెస్ వాళ్ళు అంటాం, ఇదంతా ట్రాష్ అని బీజేపీ అనటం అనేది పొలిటిసైజ్ చేయడానికి చేసే ప్రయత్నం. అది రాజకీయ పార్టీలకు సహజం, నేనేం కాదనండి. నరసయ్య గౌడ్ గారు, ఇక్కడ అంటే ఇంతకుముందు దేవిప్రసాద్ గారు మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, ఈ సందర్భంలో ఒకటి ఏంటంటే చాలా కీలకంగా వినిపించే మాటలు ఏంటంటే, మొదటిది మీరు రుణమాఫీ చేయాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఏమేమి సమస్యలు వస్తాయో ముందుగానే స్టడీ చేయాల్సిన అవసరం మీకు లేదంటారా? ఇవాళ సరే కారణాలు చెప్తున్నారు మీరు అన్నట్టుగా, ఇప్పటికే మేము డబ్బులు రిలీజ్ చేసేసాం కాబట్టి వాళ్ళ అకౌంట్లో పడిపోయినట్టు, ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది కాబట్టి మా పార్ట్ అయిపోయిందని మీరు అంటున్నారు. కానీ బట్ అది ఎండ్ యూజర్ చేరేదాకా అది సొల్యూషన్ అయితే జరిగినట్టు కాదు. సో అంటే ఆ వర్కౌట్ ఎందుకు చేయలేదు మీరు అన్నది ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఏమంటారు? అంటే మరొక కీలకమైన అంశం, 31,000 కోట్లు కావాల్సింది కాస్త ఏమంటే డిసెంబర్ 7వ తారీఖు నాడు గవర్నమెంట్ వచ్చింది. మార్చి నుండి ఒక 3 నెలల కాలము ఇది సాధారణ ఎన్నికలు వచ్చినాయి, సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి. మాకు ఈ అన్ని చేయడానికి టైం దొరకలేదు. వాస్తవం మీ అందరికి కూడా, రాజకీయంలో ఉన్న వాళ్ళు, విశ్లేషకులు, మీకు అందరికి కూడా తెలుసు, మీడియాలో ఉన్న వాళ్ళకు. నేను ఏమంటున్నా, ఆల్రెడీ ఇంతకు ముందు వీళ్ళు రుణమాఫీ 1 lakh చేసిరు కాబట్టి ఆ ప్రాతిపదికన ఒకటి. రెండవది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఏదైతే అర్హత తీసుకున్నారో వాళ్ళ లిస్టు తీసుకోవడం ఒకటి. ఎందుకంటే మేము ఏమనుకున్నామంటే తొందరలో చేయాలన్న దాంతో ఈ రెండింటి ప్రాతిపదికగా తీసుకొని దానికి రుణమాఫీ చేసినాం. ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందంటే, ఒకవేళ లేటు చేస్తే వీళ్లకు ఇది వడ్డీ ఫ్యాక్టర్ ఎక్కువ పడుతుంది. వడ్డీ ఫ్యాక్టర్ ఎక్కువ పడి రైతులను మోసం చేయకుండా తొందరలో మనం చేయాలి. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు గవర్నమెంట్ తీసుకున్న ప్రాతిపదిక, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ప్రాతిపదిక మీద మేము రుణమాఫీ చేయడం జరిగింది. అయితే దీంట్లో జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళు 8 తీసుకున్నటువంటి రుణాలకు కలిపితే 7-8 లక్షలు ఉన్నాయి. వీటికి మాత్రమే అమౌంట్ వాళ్ళకు చేరలేదు, ఎండ్ యూజ్కు చేరలేదు. కానీ 22 లక్షల చిల్లర అకౌంట్లకు 17,900 కోట్ల రూపాయలు చేరాయి. మేము రైతులను మోసం చేయాలని అనుకుంటే మేము ఎందుకు చేస్తాము? ఇక్కడ మొదటి నుంచి రేవంత్ రెడ్డి చెప్పిన మాట, ఒక నిమిషం, ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, ఆగస్టు 15 నరసయ్య గౌడ్ గారు, రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, మొదటిది ఏదైతే మనం మాట్లాడుతున్నట్టుగా రేషన్ కార్డు అన్నది అసలు ప్రాతిపదికనే కాదు, కేవలం అది జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్ మాత్రమే, అది అంతకుమించి దానికి పెద్దగా స్కోప్ లేదు అన్న విషయం మాట్లాడారు. కానీ బట్ ఇవాళ రుణమాఫీ జరగని వ్యక్తులు ఎవరు ఉన్నారు అని మాట్లాడితే మళ్ళీ కారణాల్లో మొదటి కారణం మళ్ళీ మీరు రేషన్ కార్డు చెప్తున్నారు. సో దాని మీద వర్కౌట్ చేయాల్సింది కదా. నేను ఏమంటున్నా, మీరు మీడియాలో ఉన్నారు, అందసత్యం గారు ఉన్నారు, దేవిప్రసాద్ గారు ఉన్నారు. ఒక గవర్నమెంట్ సంబంధించి రుణమాఫీ కానీ ఏదైనా బెనిఫిట్ ఏదైనా ఉంటే, ఏదైనా అమౌంట్ చేరేది ఉంటే ఏం తీసుకుంటారో మీ అందరికి తెలుసు కదా. మినిస్టర్ గారు క్లియర్ గా, ఉమ్మల్ నాయక్ గారు కానీ లేకపోతే కృష్ణారావు గారు కానీ క్లియర్ గా ప్రెస్ మీట్ చెప్పింది ఏంటంటే, ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ ఇంటికి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి వెరిఫై చేసి సైన్ చేసిన మరుక్షణం మీకు వస్తుంది అని చెప్పిండు. రెండో విషయం ఏంటంటే, మైనర్లకు కూడా కొన్ని దిక్కులో అమౌంట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వాటిని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఏదైతే అకౌంట్స్ మిస్ మ్యాచ్ వాటిని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. 8,000 పైచీలకు అకౌంట్ 2 లక్షల పైచీలకు అమౌంట్ తీసుకున్నారని చెప్తా ఉన్నారు. 2,10,000 తీసుకుంటా 10,000 రూపాయలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇమ్మీడియట్ 24 hours లో జరుగుతుందని మంత్రి గారు చెప్పిండ్రు. నేను అంటే ఇది తప్పించుకోవడానికో లేకపోతే మభ్య పెట్టడానికో మేము చేయలేదు.
ఒక రైతును రుణ విముక్తుని కావాలంటే మా అకౌంట్ క్లోజ్ జీరో కావాలి. అయితే ఇక్కడ 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 మరొక కీలకమైన ఆరోపణ మీ మీద వినిపిస్తుంది. ఒకసారి నేను అధిసత్యం గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అధిసత్యం గారు, ఇవాళ ఇక్కడ వినిపిస్తున్న మరొక కీలకమైన అభియోగం ఏంటి అంటే, మంత్రులకు ఈ రుణమాఫీ జరగడంలో ఏం సమస్యలు రాలేదు కానీ బట్ సామాన్యులకు మాత్రం ఈ సమస్యలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. రుణమాఫీ సో మినిస్టర్లకు అయిందని ఒక లిస్టు కూడా రిలీజ్ చేశారు. సో అక్కడ కూడా ఏమంటారు పాలిటిక్స్ యూజ్ అయినాయా, లేకపోతే ఆ పొలిటికల్గా వాళ్ళకున్న ఆ నేమ్ అన్నది అక్కడ ఏమైనా యూజ్ చేసుకున్నారన్నది ఒక అనుమానం అయితే చాలామంది వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఈ 1,00,000 కోసం 2 లక్షల కోసం ఆశపడ్డారనే ఆరోపణ పొలిటికల్గా పనికొస్తుంది, పాలిటిక్స్ పనికొస్తుంది, కానీ చెప్పితే వినటానికి లేదా నమ్మటానికి పనికిరాదు. అంత తెలివి తక్కువ ఎమ్మెల్యేలు మంత్రులను నేను అనుకోను. 1,00,000 కోసం 2 లక్షల రుణమాఫీ కోసం ఏదో పైరవీ చేశారనేటువంటిది నేను నమ్మలేను. తర్వాత రెండో అంశం ఏంటంటే టెక్నికల్, అంటే రుణమాఫీ తీరితే జీరో బ్యాలెన్స్ చూపెట్టాలి. కాబట్టి ఇప్పుడు నెగిటివ్ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు మిగతాది కట్టేయాలన్నప్పుడు ఎక్కడ తెస్తారు అని ప్రతిపక్షాలు అంటాయి. ఎక్కడ తెస్తాయి మిగతా డబ్బులు 50,000 25,000 ఎక్కడ తెస్తారు, అప్పులు తేవాలన్నా అంటారు. అది ఆర్గ్యుమెంట్కి బాగుంది. కానీ మాఫీకి 2 లక్షలు అవుతున్నప్పుడు జీరో బ్యాలెన్స్ చూపెట్టాల్సి వచ్చినప్పుడు అవి రీపే చేసుకొని జీరో బ్యాలెన్స్ చూపెట్టేందుకే ప్రయత్నం చేయాలి. అలా అయినప్పుడు టెక్నికల్గా జమ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా పే చేసి కూడా మాది కాలేదన్నప్పుడు అవి మొత్తం కూడా ఇప్పుడు మనం టీవీలో డిబేట్ చేసినట్టుగా లేకపోతే పత్రికల రాజకీయ పార్టీలు విమర్శించుకునేంత తేలిక కాదు. ఎందుకంటే వాటన్నిటికీ మోడాలిటీస్ ఉంటాయి బ్యాంకులకు. అసలు బ్యాంకులు మన నిర్మలా సీతారామన్ పోయిన సెంట్రల్ బడ్జెట్లో 20 లక్షల కోట్లు కేటాయిస్తే దరిదాపు 83% ఇచ్చినాయి. అంటే దేశ ఆర్థిక మంత్రి చెప్పినా బ్యాంకులు వినడం లేదు. ఎందుకు వినడం లేదంటే వ్యవసాయ రుణాల మీద ఉన్నటువంటి అపనమ్మకం. వీళ్ళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేము మాఫీ చేస్తామంటారు, దాంతో వీళ్ళు రీపే చేయరు. రీపే చేయకపోతే బ్యాంకులు నష్టపడతాయి. తర్వాత ఎన్పిఏలు అవుతాయి, అంటే అది దాని ఆస్తులు నిరర్థక ఆస్తులుగా తయారవుతాయి. కాబట్టి ఇటువంటి ఏం చేస్తాయి, బ్యాంకులకు తిప్పలైతాయని నిర్మలా సీతారామన్ చెప్తేనే 20% బ్యాంకులు వినలేదు, 20% అమౌంట్కు సంబంధించి. కాబట్టి వాళ్ళ మోడాలిటీస్ ప్రకారం వాళ్ళు పోతారు. మా ఆర్థిక మంత్రి పోయి బ్యాంకులో కూర్చొని చేయమంటే మేనేజర్ చేయడు. మాకున్న మోడాలిటీస్ ఇవ్వండి, ఈ మోడాలిటీస్లో సూట్ కావాలంటారు. కాబట్టి ఇటువంటి టెక్నికల్ అంశాలు అవుతూ ఉంటే 31,000 మ్యాచ్ అవుతాయా లేవా, మ్యాచ్ అయిన తర్వాత విమర్శలు చేయొచ్చు. 31,000 వరకు డిమాండ్ చేయొచ్చు. మీరు మిగతా 12,000 కోట్లు ఎప్పుడు జమ చేస్తారని చెప్పేసి డిమాండ్ చేయొచ్చు. తర్వాత మీరు ఎప్పుడు క్లియర్ చేస్తారు ఈ టెక్నికల్ అంశాలను కూడా డిమాండ్ చేయొచ్చు. కాబట్టి రాజకీయ విమర్శలకు జోలికి నేను వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ టెక్నికల్ ఆడిటిల్స్ ఉన్నప్పుడు దాని నుంచి జనరేట్ అవుతాయి ఏది ఈ విమర్శలు అనేవి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీరు 3 నెలలు చేస్తామన్నారు, 3 నెలలు చేస్తానన్నాడు, 3 నెలలు టైం దొరకలేదు ఎలక్షన్ షెడ్యూలు, 5 నెలల్లో చేసిండు కదా, నయమే. కానీ కేసీఆర్ ఎలక్షన్లో 5 ఏళ్ల చేస్తా చెప్పలేగా, గెలవంగానే చేస్తాడు, కానీ 5 ఏళ్ల తర్వాత చేశాడు. కాబట్టి ప్రజలు ఇవన్నీ ఆచరణలో చేసుకున్నారు. నాయకులు చెప్పినంత కాంగ్రెస్ మంత్రులు లేదా బీఆర్ఎస్ నాయకులు నువ్వు సవాల్ చేస్తా నువ్వు రాజీనామా చేస్తే అవి పెద్ద పట్టించుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ అయ్యేవి కావు పోయేవి కావు, రాజీనామాలు చేయరు, ఏం జరగవు అన్నది వాళ్ళకి తెలుసు. ప్రజలు బాగా నరసింహగౌడ్ గారు, ఇక్కడ అర్హులు అనర్హులు అనే విషయం పైన కూడా చాలా చర్చ జరిగింది. అనర్హులకి ఈ పథకాలు వర్తింప చేయకపోవడం ద్వారా రాష్ట్ర ఖజానాకి ఎంతో కొంత మంచి జరుగుతుందన్నారు. కానీ ఇవాళ రుణమాఫీలో ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ ఉన్నారు. మీరు అనుకున్నట్టుగా గతంలో ఐటీనో లేకపోతే ఇంకో కారణమో చూపించేదానికి కూడా ఆల్టర్నేటివ్ వెతికి మరి ఇవాళ రుణమాఫీ చేయించుకున్నారనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఎక్కడ మరి అనర్హులకి వస్తుంది అన్నప్పుడు మీరు మొదటగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అర్హులు అనర్హులు అన్న విషయం పైన ఆ విషయం అయితే మీరు అక్కడ పక్కదారి పట్టించినట్టే కదా అంటున్నారు, ఏమంటారు? అన్న కొద్దిగా టైం ఇవ్వండి, ఈ 2-3 విషయాలు స్పష్టంగా చెప్తాయి, ఎందుకంటే వ్యూవర్స్ కూడా అర్థం కావాలి. నేనేమంటున్నా, ఫస్ట్ మేము చెప్పిన ప్రాతిపదిక ఏంటంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని స్పష్టంగా ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్లో. నేను అదే చెప్తున్నా, గవర్నమెంట్కి వచ్చినాక ఇమీడియట్లీ చేయాలంటే మీకు తెలుసు కదా, ప్రభుత్వంలో ఇవన్నీ కూడా చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. మేము తీసుకున్న టైం కూడా ఎక్కువ ఏం కాదు. దేశంలో ఇది ఒక చరిత్ర సృష్టించిన మేము 2 లక్షల రుణమాఫీ అనేది ఏ రాష్ట్రం కూడా చేయలేదు. ఇంతకుముందు 1,00,000 రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేసింది.
బట్ నేను ఒకటే అంటున్నానంటే వచ్చిన 7-8 నెలల్లో 3 నెలలు ఆ ఎన్నికలకు పోగా కూడా మేము ఇంత అంటే స్పాట్ గా చేయడానికి కారణం ఏంటంటే ఈ రైతులకు మళ్ళీ వడ్డీ భారం పడొద్దు అనేది ఒక విధానం. రెండవది ఏంటంటే కొంతమందికి చేరలేదు, వాస్తవం, నేనేం అబద్ధం చెప్పటం లేదు. ఎందుకు చేరలేదు అంటే 8 లక్షల పైచిలుకు అకౌంట్లలో 2 లక్షల పైచిలుకు అమౌంట్ తీసుకున్నారు. అంటే మేమేమంటున్నాం, రుణ విముక్తులను చేయాలంటే జీరో అకౌంట్ కావాలంటే సపోజ్ 2,10,000 తీసుకున్న వాళ్ళు ఆ 10,000 కడితే 2 లక్షలు 24 hours లో ఇమీడియట్ గా మేము పే చేస్తాం. అప్పుడు రుణ విముక్తి అవుతుంది. కాబట్టి అవే 8 లక్షల పైచీలకి అకౌంట్లు ఉన్నాయి. తరువాత ఇది మన రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ, లేకపోతే అకౌంట్ లో మిస్ మ్యాచ్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ పేర్లు సెట్ కాని వాళ్ళు కానీ చాలా మంది, అంటే అదొక 8 లక్షలు ఇవి ఒక 8 లక్షలు వేసుకొని ఒక 15-16 లక్షల మంది వరకు వాళ్ళకు చేరవలసి ఉంది. మేము ఏమంటున్నామంటే వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ద లోన్ No, అది yes. అయితే ఇప్పుడు మీరు అర్హులు అనర్హులు అనే విషయం పైన మీరు దాని గురించి కూడా మాట్లాడండి. అయితే నేను ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే దీన్ని పక్కకు పెట్టి రెండు పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ రాజకీయ లబ్ధి కొరకు మాత్రమే విమర్శలు చేస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శలు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేసిరో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నెంబర్ 2 ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బీజేపీ పార్టీకి రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా సామాన్యుల గురించి కానీ రైతుల గురించి కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయరు. ఇంతకు ముందు టర్మ్ లో కూడా రైతులకు 3 నల్ల చట్టాలు తెచ్చిన తర్వాత రైతులు తిరగబడితే 1000-1500 మంది చనిపోయేదాకా చూసి క్షమాపణ చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా మమ్మల్ని విమర్శిస్తుంది? రెండో విషయం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, మేము 22వ తారీఖు నాడు జస్ట్ ఇప్పుడే మనం దాని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడే దాని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మీరు అర్హులు అనర్హులు అంటూ అర్హులకు మాత్రమే రుణమాఫీ జరగాలి, అర్హులకు మాత్రమే పథకాలు అందాలి అని మీరు గతంలో మాట్లాడారు. కానీ బట్ ఇవాళ ఆ పరిస్థితి లేదా అన్న ఒక అనుమానం వస్తున్న నేపథ్యంలో దాని మీద మీరు సమాధానం చెప్పండి. దాన్ని మనం పరిష్కారం వైపు మాట్లాడదాం. పరిష్కారం ఏంటి అసలు ఇప్పుడు వీటన్నిటికీ? ఇంకొక విషయం అన్న, ఇంతకుముందు మీరు మాట్లాడింది ఏంటంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా రుణమాఫీ జరిగిందంటే మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, సామాన్యులైనా ధనికులైనా మేము 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని క్లియర్ గా చెప్పినాం. రైతు భరోసా ధనికులకు ఇస్తామని మేమేం చెప్పలే. మోడాలిటీస్ డిస్కస్ చేసిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ తీసుకున్న తర్వాతనే 10 ఎకరాలక 15 ఎకరాలక 5 ఎకరాలక డిసైడ్ అవుతుంది. లేకుండా 2 లక్షల రుణమాఫీ అనేది ఎవరికైనా వర్తిస్తుంది. అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇంకెవరైనా, అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్ళు కట్టాలి. దీంట్లో తప్పు లేదు కదా. కానీ నేను ఏమంటున్నా, మీ అకౌంట్ ఇప్పుడు ఎమ్మెల్యే అకౌంట్ ఉంది, వాళ్ళు మిస్ మ్యాచ్ కాకుండా అన్ని కరెక్ట్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకు రుణమాఫీ అయింది. దాన్ని రాజకీయ దురుద్దేశంతో మీరు ప్రస్తావించడం అనేదే మీ రాజకీయ దివాలా కోరుతనాన్ని సూచిస్తా ఉంది. నేను ఒకటే అంటున్నా, మీరు గత 10 సంవత్సరాలలో మీరు చేసిన రుణమాఫీ ఎంత, మీరు ముంచింది ఎంత, మీరు తేల్చింది ఎంత, రైతులకు మీరు చేసింది ఎంత? మీరు రైతులకు 26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పొటాషియం ఇస్తామని ఒక్క బస్తా యూరియా పొటాషియం ఇచ్చినటువంటి మీరు మాకు చెప్పేదని నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి రాజకీయ విమర్శలకు ప్రజలు స్పందిస్తారని నేను అనుకోను. సమస్యల నుంచి పరిష్కారం వైపు వెళ్దాం ఒకసారి. అదే సత్యం గారు, ఇప్పుడు సమస్య అయితే చాలా క్లియర్గా అర్థమైపోయింది. వీటిలో ముఖ్యంగా చూస్తే మాత్రం ఒకటి, అంటే ఒకే రేషన్ కార్డులో తల్లి లేదా పిల్లలు ఉన్న నేపథ్యంలో ఆ పిల్లలకు మ్యారేజెస్ అయిపోయి వాళ్ళు సపరేట్ అయిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం ద్వారా ఒకరికి రుణమాఫీ జరిగింది. దాన్ని ఇప్పుడు ఇమీడియట్గా రెండో రేషన్ కార్డు వచ్చే అవకాశం లేదు కాబట్టి దానికి ఒక పరిష్కారం అన్నది అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం డిస్కస్ చేసుకుంటాం. బట్ అదే తరహాలో నేమ్ మిస్ మ్యాచ్ ఉన్న వాళ్ళు, ఆధార్ కార్డుకిను అకౌంట్ డీటెయిల్స్కి మిస్ మ్యాచ్ ఉన్న వాళ్ళు, అకౌంట్ నెంబర్లు లేకపోతే ఆధార్ నెంబర్లు రాసేటప్పుడు తప్పుగా రాసిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్న నేపథ్యంలో దీన్ని ఎలా తీసుకెళ్తే ముందుకి అందరికీ రుణమాఫీ జరిగే అవకాశం ఉంది? అర్హులైన వాళ్ళందరికీ రుణమాఫీ జరగాలంటే ప్రభుత్వం ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? వాటి మీద మనము మాట్లాడదాం. ఒకటండి, ఫస్ట్ బ్యాంకులోకి పోతే కొంతమంది వాళ్ళ అకౌంట్లలో ఎదురుగా రాశారు ఏమనంటే ఫ్యామిలీ పెన్షనర్ ఉన్నాడు అని రాసి పంపారు పైకి. అంటే మీరు పెన్షనర్లకు మాఫీ చేయదలుచుకోలేదా? లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండని రాసి పంపారు, మీరు మాఫీ చేయదలుచుకోలేదా? ఇవి క్లారిటీ ఇస్తే వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. ఇప్పటివరకు ప్రభుత్వం నోట అది రావట్లేదు.
కానీ ఆన్ ది ఫైల్ అవి ఉన్నాయి వాళ్ళకి ఎదురుగా, నేను చూసా పైకి పంపినటువంటి వాటిలలో. కాబట్టి వాళ్ళకు లేదు అంటే వాళ్ళు రీపే చేసుకుంటారు, అది 4% తోటి బెనిఫిట్ అవుతారు. ఇది ఒక అంశం. రెండవది 2 లక్షలు పైన ఉన్నటువంటి వాళ్ళు 8 lakhs క్లియర్ కావాలంటే ఇమీడియట్గా వాళ్ళు అది రీపే చేయటం అవసరం. అది రీపే చేస్తే ఇవి జమ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది రెండవది. తర్వాత మూడవది రేషన్ కార్డు అన్నప్పుడు 2 లక్షల కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఒక బోల్డ్ డెసిషన్ తీసుకుంది. ఒకే కుటుంబ సభ్యులు 2-3 తీసుకున్న 2 లక్షలు దాటకపోతే మాఫీ చేస్తాం అన్నారు. కాబట్టి రేషన్ కార్డులలో ఉన్నటువంటి ఫ్యామిలీస్కు నెక్స్ట్ మాఫీ చేయొచ్చు. ఆ కుటుంబ సభ్యులు ఎంత రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి, అది మేజర్ కానీ మైనర్ కానీ. సపరేట్గా కొడుకు కోడలు కాపురం చేస్తున్న రేషన్ కార్డు లేనప్పుడు ఒకే రేషన్ కార్డులు చూపెట్టబడుతున్నాయి. అలా చూపెట్టబట్టినప్పుడు ఇద్దరు కలిసి 2 లక్షల లోపు ఉంటే చేయండి, 2 లక్షలు దాటితే వాళ్ళు కూడా రీపే చేసుకుంటారు, వాళ్ళకు కూడా మీరు రుణమాఫీ చేయొచ్చు. ఇది 4వ పరిష్కారం. 5వది, ఇవాళ రుణమాఫీకి ఇప్పుడున్నటువంటి 12,000 కోట్లు, ఇప్పుడు రాష్ట్రం నెలకు 17,000 కోట్ల ఖర్చు వస్తే 13-14,000 కోట్ల ఆదాయం వస్తుంది. నెలవారీ 3-4 కోట్లు అప్పు చేస్తుంది. సంవత్సరానికి 45-48 కోట్లు, ఒక నెల ఎక్కువ చేసినా తక్కువ చేసినా 45-48 కోట్ల అప్పు చేయాల్సి వస్తుంది. మనకు 3% FRBM యాక్ట్ ప్రకారం మన జిఎస్డిపి 14 లక్షల కోట్లు ఇంటూ 3 అంటే 42,000 కోట్ల కన్నా అప్పులు చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇదివరకు చేసిన అప్పులన్నీ 42,000 కోట్లు రకరకాల ఖర్చు పెడితే ఇప్పుడు రుణమాఫీకి 31,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మిగతా 12,000 కోట్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇష్టపడ్డట్టుగా 31,000 కోట్లు రుణం చేస్తాం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అట్లాగే మిగతా బట్టి కానీ శ్రీనివాసరెడ్డి కానీ చెప్పారు నిన్న ఇవాళ. కాబట్టి ఆ 12,000 కోట్లు కూడా నెలవారీ, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మన సెక్యూరిటీస్ పెట్టి నెలకు 2-3 వేల కోట్లు అప్పు తెచ్చుకుంటున్నారు, లాంగ్ టర్మ్ లోన్స్. అవును. కాబట్టి 3-4 నెలల్లో ఈ 12,000 కోట్లు కూడా మాఫీ చేయగలరు. కాబట్టి ఆ పథకాన్ని 3-4 వేల కోట్ల నెలలలో ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి అని చెప్పేసి ఎవరైతే క్లెయిమ్ చేస్తారో వాళ్ళకు చెప్తే ఆ 12,000 కోట్లు కూడా జమ అయ్యే అవకాశం ఉంది. ఇక 31,000 కోట్లు దాటిన తర్వాత కూడా ఇంకా చేయాల్సిన వాళ్ళు అని బీజేపీ కాంగ్రెస్ అంటే బీజేపీ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ స్పందించాల్సిన పని లేదు. విమర్శలు చేయడానికి ఎన్నైనా చెప్తారండి. కాబట్టి ఈ 5 పరిష్కారాలు చూస్తే అంటే 4 నెలల 4 మూడులో 12,000 కోట్లు జమ చేయగలరు. కాబట్టి ఈ 5 పరిష్కారాల ద్వారా ఇవాళ 31,000 కోట్లు జమ చేసే అవకాశం ఉంది. మనతో పాటు లైవ్లో రామ్కోటి గారు లైవ్లో ఫోన్లో జాయిన్ అయ్యారు. రామ్కోటి గారు, మనం చూస్తున్నాం ఇప్పటికైతే రుణమాఫీకి సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నీ జరుగుతున్నాయి, కానీ బట్ పరిష్కారాల వైపు మనం వెళ్లాల్సిన అవసరం కనిపిస్తున్న నేపథ్యంలో మీ అబ్జర్వేషన్ ప్రకారం ఏం చేస్తే ఇప్పటి వరకు ఎవరైతే ఆ రుణమాఫీని పొందలేకపోయారో వాళ్ళు పొందే అవకాశం ఉందంటారు? ఏం చేస్తే బాగుంటుంది? క్లుప్తంగా ముగిద్దాం. రామ్కోటి గారు. రైట్, రామ్కోటి గారు ఫోన్ కట్ అయినట్టుంది. నరసేగౌడ్ గారు, ఫైనల్ కన్క్లూజన్లోకి వద్దాం. మొత్తానికైతే ఇక్కడ అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఏదైతే రైతుల రుణమాఫీకి సంబంధించి జరగని వాళ్లకున్న ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా ఉన్న వాటిని కొన్నేమో మీరు అన్నట్టుగా గ్రామ సచివాలయాల్లోనే వాటిని లేదా మండల వారీగా ఎంఆర్ఓ ఆఫీసులో క్లోజ్ చేయగలిగితే, మరికొన్ని నేమ్ కరెక్షన్స్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాడికి ఒక అసిస్టెన్స్ అన్నది ఇస్తే, వాడికి అసిస్టెన్స్ ఇవ్వడానికి ఎవరైతే ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళని కానీ ఏర్పాటు చేస్తే ఇంకా ఈజీ అవుతుందేమో అన్నది ఒక థాట్. మీరేమంటారు? ఈ మొత్తం కంప్లీట్ అవ్వాలి అంటే ఎలాంటి పరిష్కారాలు కావాలంటారు? ఆ మాటతో మనం క్లోజ్ చేద్దాం. అంటే నేను ఏమంటున్నా, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఆలోచన ఏంటంటే తప్పించుకోవడానికో టెక్నికల్ రీజన్స్ చూపించి ఏదో మధ్య పెట్టడానికి మేము లేము. మన పరిష్కారాలు మాట్లాడదాం. అందుకే ఇంకా మన ఆరోపణలు పరిష్కారాలు ఏంటి, ఏం చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుంది? మేము సుమారు 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాం. మిగతా 13,000 కోట్ల రూపాయలు మేమైతే చేయాలనుకుంటున్నామో దాంట్లో టెక్నికల్ గ్లిచెస్ వచ్చినాయి కాబట్టి మీరు దాన్ని క్లియర్ చేసుకోండి. దానికి మండల క్లియర్ చేయడానికి ఎలాంటి వ్యవస్థ కావాలి? ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే గతంలో ఇప్పుడు గ్రామ సచివాలయాలు అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళు నేమ్ చేంజెస్ లేకపోతే ఆధార్ కరెక్షన్స్. మీకు ఒక కీలకమైన విషయం చెప్పాలి, ఎందుకంటే అంజయ్ సత్యం గారు చాలా కీలకమైన విషయం ప్రస్తావించారు. ఏంటంటే
ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు తీసుకుంటే పరిస్థితి ఏంది, ఒకే రేషన్ కార్డు ఉంటే పరిస్థితి ఏంది అని అంటారు. ఏమంటున్నా, ఇద్దరు ముగ్గురు తీసుకున్నా, ఆ కుటుంబంలో 10 మంది తీసుకున్నా ఆ అది 2 లక్షల రూపాయల లోపల గనుక ఉంటే అది రుణమాఫీకి అర్హులే. ఇప్పుడు రెండో ఆడపిల్ల విషయం ఉంటారు ఏంటంటే, ఆడపిల్ల ఉంటారు ఇంట్లో, మ్యారేజ్ చేశారు, మ్యారేజ్ కన్నా ముందో లేకపోతే మ్యారేజ్ సందర్భంలో ఆమెకి 1 ఎకరానో 2 ఎకరాల స్థలం ఇచ్చారు, దాని మీద ఇవాళ లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యురాలు కాదు ఆమె. ఎస్, మీరు అన్నది కరెక్టే. ఏమంటారు, ఒక రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరూ 5 నుంచి ఎంతమంది అన్నా కానీ వాళ్ళు రకరకాలుగా రుణం తీసుకున్న, వ్యవసాయ రుణం తీసుకుంటే అది కనుక 2 లక్షల వరకు మాత్రమే ఉంటే అది రుణమాఫీకి అర్హత ఉంటుంది. నేను ఒకటే సవాల్ చేసేది మీ ద్వారా ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఇవి క్లియర్ చేసిన తర్వాత కూడా మేము ఇవ్వలేదు అని మీరు అనుకున్నప్పుడు మమ్మల్ని నిలదీయండి, తప్పలేదు, మేము ఆన్సరబుల్. రైట్. నేను రెండో విషయం ఏమంటున్నానంటే, ఇది గ్లిచెస్ క్లియర్ చేయకుండా మీరు వెళ్ళండి, మీకు ఒక యంత్రాంగం ఉంది, పార్టీ యంత్రాంగం ఉంది, మీరు విలేజ్, మీకు ఒక అవకాశం కూడా, నేను సవాల్ చేస్తున్నా, మీకు ఒక అవకాశం బీఆర్ఎస్ బీజేపీ వద్దండి ప్లీజ్ ఇక్కడ అంటే నా క్వశ్చన్ మీరు దయచేసి అర్థం చేసుకుని ఏమంటున్నంటే, ఆ ఆరోపణలు వద్దు, ఇంకా సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు నిజంగానే ఎవరైనా గ్లిచ్ ఉంది, పల్లెటూరులో ఉన్నారు, వాళ్ళు చదువుకోలేదు, అలాంటి వాళ్ళు వెళ్ళి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏంటంటే, ఒకవైపు నుంచి పార్టీ ఎలా వ్యవహరించాలి, ఎవరిని మనం కన్సిడర్ చేయాలనే విషయం చెప్పిన తర్వాత మీరు దానికి సొల్యూషన్ ఏంటి? బ్యాంకుల దగ్గరికి వెళ్ళాలి, నేమ్ చేంజెస్, ఆధార్ సెంటర్లు. నేను సొల్యూషన్ చెప్తున్నా. ఒకవేళ చదువుకోని వారు, అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఎప్పుడు వస్తారని తెలియకపోయినా, ఆ విలేజ్ లో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు మీ ఇంటి పక్కనే ఉంటారు. మీరు వెళ్ళి వాళ్ళను కలవండి, మీ సమస్యలు చెప్పండి, వాళ్ళని తీసుకెళ్లి రిప్రజెంట్ చేయండి, సరి చేసుకోండి, రుణమాఫీని చేసుకోండి అని చెప్తున్నాం. మీరు క్లియర్ చేసుకున్న తర్వాత కూడా రాలేదు అంటే మేమే రెస్పాన్సిబుల్, కాంగ్రెస్ పార్టీ రెస్పాన్సిబుల్ అంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు, 1,20,000 మంది దానికి కాల్ చేశారు అన్నది ఒక నెంబర్ ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. సో అంతమందిని మీరు రీచ్ అవుట్ అయితే, కాంగ్రెస్ పార్టీగానో ప్రభుత్వంగానో ప్రభుత్వ యంత్రాంగం ద్వారానో రీచ్ అవుట్ అయితే ఆ సమస్యల పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఆ వైపు ఏమైనా ఆలోచిస్తారా మీరు? ఎస్, మీరు అన్నది వాస్తవం. మీరు అన్నది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రభుత్వ పరంగా రీచ్ అవుతాం, పార్టీ పరంగా రీచ్ అవుతాం. ఈ చివరి వాళ్లకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అయ్యే వరకు మేము 100% ఫీల్డ్ లో ఉండి ప్రయత్నం చేస్తాం. ఎవరిని కూడా మభ్య పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ లేదు. 100% 2 లక్షల రుణమాఫీ, 31,000 కోట్ల రూపాయలు మేము ఏదైతే చెప్పినామో, సుమారు 40 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినామో అది చేసి తీరుతాం. ఏంటంటే కొన్ని డిఫెక్ట్స్ వచ్చినాయి కాబట్టి వాటిని క్లియర్ చేస్తున్నాం. క్లియర్ చేసినాక కూడా రాలేదు అంటే ఏ పార్టీకైనా అర్హత ఉంది, మమ్మల్ని నిలదీయవచ్చు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ప్రతి ఇంటికి చేరి మేము క్లియర్ చేయాలి. లాస్ట్ పాయింట్, ఈ టెక్నికల్ వాటిని క్లియర్ చేయడానికి ప్రభుత్వం సైడ్ నుంచి ఖచ్చితంగా ఒక యంత్రాంగం అయితే అవసరం ఉంటుంది. వాళ్ళ అసిస్టెన్స్ అయితే చాలా మందికి అవసరం ఉన్న నేపథ్యంలో ఆ వైపుకి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆ పాయింట్తో క్లోజ్ చేద్దాం ప్లీజ్. ఇప్పటికే యంత్రాంగం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఏఈఓలు, ఆ ఏఈఓలు గ్రామ కార్యదర్శి ఉన్నారు. వీళ్ళిద్దరు కూర్చొని ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి కాలేదు, కాకపోతే ఎవరికి కాలేదు. ఏఈఓల తప్పుడు ఇప్పటికే మాఫీ కాని వాళ్ళ పేర్లు ఉన్నాయి. అవును, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకొని రిపోర్ట్ చేయొచ్చు, గవర్నమెంట్కు, వ్యవసాయ శాఖకు పంపించచ్చు. ఎందుకంటే రుణమాఫీకి నాయకత్వం ఇచ్చేది వ్యవసాయ శాఖే, రెవెన్యూ శాఖ కాదు. అవును. కాబట్టి వ్యవసాయ శాఖకు యంత్రాంగం ఉంది, కింది మండల స్థాయి వరకు యంత్రాంగం ఉంది. ఇంకా గ్రామ స్థాయిలో కూడా మిగతా యంత్రాంగాన్ని వాడుకొని ఇన్ఫర్మేషన్ వ్యవసాయ శాఖకు పంపించవచ్చు. కాబట్టి ప్రభుత్వమే పొలిటికల్ విల్, ఇవి ఎప్పటి వరకల్లా ఇవి ఇద్దాం, ఏ తరగతుల వాళ్ళకి ఇద్దాం, నెలకు ఎవరెవరిని క్లియర్ చేద్దాం అన్నట్టు ఒక నిర్ణయం తీసుకొని క్లియర్ చేసుకుంటే పోవాలి. తర్వాత ఈలోపు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ విమర్శలు ఇస్తే అది పెద్ద ప్రజలు పట్టించుకోవట్లేదు, వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ధర్నాలు చేస్తారు, 1 రోజు 2 రోజులు చేస్తారు. కానీ గతంలో వచ్చినటువంటి బెనిఫిట్స్కి ఇప్పటికీ తేడా ఉంది కదా. కాబట్టి అవి జరుగుతూనే ఉంటాయి. అన్ని పార్టీలు విమర్శిస్తుంటాయి, ఛాలెంజ్ చేసుకుంటారు, అన్ని వింటారు, వదిలేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంజన్ సత్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నర్సయ్య గౌడ్ గారు, ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చిన దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం రుణమాఫీ చేయాలన్న ఆలోచన కానివ్వండి, ఆ సంకల్పం అయితే
కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఆ ప్రభుత్వం నుంచి కనిపిస్తుంది కాబట్టి జరిగే తప్పొప్పులని కంపల్సరీ సరిదిద్దుకోవాల్సిన అవసరము ఓవైపు ప్రభుత్వం అనుకుంటే, అదే సందర్భంలో మరి కాస్త సమయం ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా అన్నది బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదన్నట్టయితే మన ప్యానల్ అభిప్రాయపడుతుంది. అదే సందర్భంలో ఏవైనా తప్పొప్పులు ఉన్నప్పుడు దానికి ఒక యంత్రాంగం ఉంది, అధికారులు ఉన్నారు కాబట్టి ఎవరైతే మీకు రుణమాఫీ జరగలేదు అన్నారో జస్ట్ విమర్శించకుండా దానికి సొల్యూషన్ ఏంటి అనే వైపు మీరు ప్రయాణం చేయాలనేది మేము కోరుకుంటాం. ఎందుకంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానివ్వండి, లేకపోతే బ్యాంకులో ఉన్న వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు, మీకు హెల్ప్ చేస్తారు. ఏ కారణం చేత మీకు రుణమాఫీ జరగలేదు అన్న దానికి వాళ్ళు వివరణ ఇస్తారు కాబట్టి దాని సొల్యూషన్ ఏంటని వెతుక్కుంటే మీకు రుణమాఫీ అయితే కంపల్సరీ వస్తుంది. ఇక 2 లక్షల పైన రుణమాఫీ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత మీరు అక్కడ పెయిన్ తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఆ పెయిన్ తీసుకుంటే మీకు ఆ 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో అందుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక ఇది ఇతరత్ర కారణాలు, టెక్నికల్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ఏం ఆప్షన్స్ ఉన్నాయన్న దానికి మీకు అసిస్టెన్స్ అయితే దొరుకుతుంది కాబట్టి అవి చూసుకొని అవి కూడా చేసుకుంటే మీరు ఆ 2 లక్షల లోపు రుణమాఫీ అన్నది పొందే అవకాశం ఉంది. తద్వారా రైతులు బాగుంటారు అన్నదైతే మనం కూడా కోరుకుందాం. అంతేకాకుండా రైతు రాజుగా మెరిగే రోజు రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూస్గా జరగాలి. బట్ ఆ తర్వాత కూడా వాళ్ళకి రిక్వైర్డ్ అసిస్టెన్స్ అన్నది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది కొనసాగాలని కోరుకుందాం.